తులసి నీ కొడుకు ఎంత పెద్ద తప్పు చేశాడో, తన ఎంత క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్నాడో ఆలోచిస్తుంటే చాలా భయం వేస్తుంది తులసి. ఏంటి భయం వేస్తుందా? అవును తులసి, అంత ఆవేశపరుడు రేపు నా కుటుంబానికి కూడా ఏమైనా చేస్తాడు. నువ్వు చేస్తావు కూడా. నిన్ను నీ కుటుంబాన్ని అస్సలు నమ్మడానికి లేదు. ఏదో జరిగితే అది నీకు అనుకూలంగా మార్చుకుని నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు. నా కొడుకులు ప్రాణం పోయినా ఒకరికి ద్రోహం చేయరు. రాకేష్ మీద ఎవరు దాడి చేశారో, ఎవరు చేయించారో అది నా కొడుకు మీద ఎందుకు వేస్తున్నారో అంత లెక్క తేలుస్తాను. నా కొడుకును నిర్దోషిగా నిరూపించి బయటికి తీసుకొస్తాను. హత్య ప్రయత్నం చేయిస్తుంది అంతా నీ కొడుకు విష్ణువే. చావు బతుకుల్లో ఉన్న రాకేష్ వాంగ్మూలం ఇచ్చాడు. నీ కొడుకు మీద చాలా స్ట్రాంగ్ గా కేసు రిజిస్టర్ అయింది. ఖచ్చితంగా నీ కొడుకు శిక్ష పడి తీరుతుంది. నా కొడుకు ఎప్పుడూ నేరం చేయడు. ఎవరు దొంగలో, ఎవరు నాటకాలాడుతున్నారో అంతా తేలిపోతుందిలే. ఎవ్వరిని వదిలిపెట్టను. అది చూద్దాం. నువ్వు సిఐడి ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తావు కదా, చేసి తెలుసుకో. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, తెలుసుకుంటాను. పద. మళ్ళీ ఎందుకు వచ్చారు? కొన్ని విషయాలు నీతో మాట్లాడాలి. మళ్ళీ మాట్లాడడానికి ఏముంది? మీ అబ్బాయి విష్ణు మీద పెట్టిన కేసు వాపస్ తీసుకోమంటారు, అంతే కదా? నా ప్రాణం పోయినా కేసు వెనక్కి తీసుకోను. అనామకుడిగా రోడ్డు పక్కన నువ్వు చావు బతుకుల మధ్య ఉంటే నేను నీకు సాయం చేసింది నా స్వార్థం కోసం కాదు, మానవత్వంతో. అంటే ఇప్పుడు అదే మానవత్వం నేను విష్ణు మీద చూపించాలా? మానవత్వం చూపించాల్సిన అవసరం లేదు. నా బిడ్డ మీద నువ్వు ఎలాంటి జాలి చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు నిజాయితీ పరుడివే అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. దయచేసి ఇప్పుడైనా నిజాలు చెప్పు. ఏ నిజం చెప్పాలి? ట్రైనింగ్ అకాడమీలో విష్ణు మీద నువ్వు కావాలనే గొడవకు దిగావు, కావాలనే కామెంట్ చేశావు. కావాలని నేనెందుకు గొడవ చేస్తాను? ఏ స్వార్థంతో చేస్తున్నావో అది నీకే తెలియాలి. అంటే మీ ఉద్దేశం? నందిని లాంటి వాళ్ళు ఎవరైనా నీతో చేయించుంటారు. చీకట్లో బాణం వేయడం అంటే ఇదే. నందిని గారు నాతో అలా ఎందుకు చేయిస్తారు? మరి నందినికి నీకు ఏంటి సంబంధం? నందిని నిన్ను కలవడానికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే నందిని గారు నాకు బాగా తెలిసిన మనిషి, నా స్టడీస్కు ఆర్థికంగా సహాయం చేసిన మనిషి, అందుకోసం వచ్చారు. అంత మాత్రం ఆవిడని అనుమానిస్తారా? రాకేష్, నువ్వన్నట్టు నేను చీకట్లో బాణం వేయట్లేదు. ట్రైనింగ్ అకాడమీకి వెళ్ళి నీ గురించి ఎంక్వైరీ చేసి వచ్చి మాట్లాడుతున్నాను. యాక్సిడెంటల్ గా ఒకరితో గొడవ జరగడం వేరు, ఒక మాట అనడం వేరు, ఇంటెన్షన్ గా గొడవ చేయడం వేరు. నువ్వు కావాలనే విష్ణుని టార్గెట్ చేశావు, విష్ణుని కావాలనే రెచ్చగొట్టావు. ఏమ్మా, కావాలని నా కొడుకు నీ కొడుకుతో ఎందుకు గొడవ పడతాడు? ఎందుకు రెచ్చగొడతాడు? అలా రెచ్చగొట్టినంత మాత్రాన చంపేస్తాడా? ప్రాణం విలువ తెలియని రాక్షసులే ఇంత కిరాతకంగా ప్రవర్తిస్తారు. అలాంటి వాణ్ణి దయచేసి వెనకేసుకురాకు. పిల్లలు తప్పు చేస్తే తల్లిగా క్షమించొచ్చు గాని
ఇలాంటి ఘోరాలు చేసినా క్షమించడం చాలా పెద్ద పాపం అవుతుంది. విష్ణుయే నన్ను చంపాలని చూస్తున్నాడు. ఇదే పోలీసులతో చెప్పాను. రేపు కోర్టులో కూడా ఇదే చెప్తాను. నీ కొడుక్కి శిక్ష పడేలా చేస్తాను. రాకేష్, నందిని గురించి నీకు పూర్తిగా తెలియక మాట్లాడుతున్నావు. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. నా బిడ్డకు కూడా భవిష్యత్తు ఉంది. నందిని నా కుటుంబం మీద పగతో నా పిల్లల జీవితం నాశనం చేయాలని చూస్తుంది. అలాంటి మనిషికి నువ్వేమాత్రం సాయం చేస్తున్నావని తెలిసినా చివరికి నాశనమయ్యేది నీ జీవితమే. ఏంటి బెదిరిస్తున్నారా? నేను బెదిరించడం లేదు. మంచి చెడు పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్తున్నాను. నా కొడుకు ఏ నేరం చేయలేదు కనుక వాణ్ణి ఎలాగైనా నేను కాపాడుకుంటానన్న నమ్మకం ఉంది. ఎలా కాపాడుకుంటారు? పోలీసులకి చట్టానికి కావలసింది ఆధారాలు, సాక్ష్యాలే కదా. అవి సంపాదిస్తాను. నా కొడుకు నిర్దోషాన్ని నిరూపిస్తాను. ఈ కుట్ర వెనక ఎవరున్నారో వాళ్ళందరికీ శిక్ష పడేలా చేస్తాను. ఇంతవరకు ఈ తులసి మంచితనమే చూసావు. ఆవేశం ఎలా ఉంటుందో కూడా తొందరలో చూస్తావు. పదబుజ్జి. నేననుకున్న పనికి నిన్నెంచుకున్నాను. ఏంటో చెప్పండి మేడం. నీతో పాటు సివిల్స్ ట్రైనింగ్ కి చాలా మంది వచ్చారు. అవును మేడం. అందులో విష్ణు అని వీడు కూడా ఉన్నాడు. వాడికి అసలు పోస్టింగ్ రాకుండా చేయడానికి వచ్చాను. ఈ కుట్ర వెనక ఎవరున్నారో వాళ్ళందరికీ శిక్ష పడేలా చేస్తాను. నీ అనుమానం నిజమే అక్క. రాకేష్ని అస్సలు నమ్మడానికి లేదు. నువ్వు తన ప్రాణాల్ని కాపాడావన్న విశ్వాసం కూడా తనకు లేకుండా పోయింది. ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా నిజాలు చెప్తారు. కానీ అలాంటి పరిస్థితిలో కూడా వాడు నిజాలు చెప్పట్లేదంటే వాడెంత కిరాతకంగా ఆలోచిస్తున్నాడో అర్థమవుతుంది. నిప్పును దాచిపెట్టడం, శాశ్వతంగా నిజాన్ని దాచిపెట్టడం ఎవరి తరం కాదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడాల్సిందే. విష్ణుబాబు మీద చేస్తున్న కుట్రలో ఎవరున్నారో ఎలా తెలుసుకుంటామక్క? ఎలా రుజువు చేస్తావు? రోజు రోజుకి మారుతున్న ఈ సమాజంలో స్నేహితులెవరో శత్రువులెవరో తెలుసుకోలేకపోతున్నాం. ఎక్కడ ఏ ఘోరం జరుగుతుందో, ఎవరి మీద ఎవరు కుట్ర పన్ని ఇరికించాలని చూస్తున్నారో తెలియటం లేదు. అందుకే ప్రతి చోట నిఘా కెమెరాలున్నాయి. మనసులో ఏం కీడుందో స్కాన్ చేసి తెలుసుకునే టెక్నాలజీ రాలేదు. కానీ మనిషి జాడా గమనం అంతా రికార్డ్ చేసే టెక్నాలజీ అయితే ఉంది కదా. ఆ కెమెరా రికార్డ్ సాయంతోనే తెలుసుకోవచ్చు. ఎక్కడని ఎవరినని అనుమానించాలి? హ, నా మొదటి అనుమానం ఆ నందిని అనుచరుడు వెంకట్ మీద. వెంకట? వాడి కళ్ళు చూపులు తేడాగా ఉన్నాయి. ఆ రోజు హాస్పిటల్లో మంకీ క్యాప్తో వచ్చి రాకేష్ని హత్య చేయాలని చూసింది ఖచ్చితంగా వాడే అని నా అనుమానం. ఆ రోజు వాడి కళ్లల్లో రాక్షసత్వం చూశాను. ఈ రోజు వాడి కళ్లల్లో తడబాటు, కంగారు చూశాను. ఖచ్చితంగా ఆ క్రైమ్ వాడిదే. ఆ కళ్ళు వాడివే. వాడే అని తేలితే చేయించింది నందిని అని కన్ఫర్మ్ అయిపోతుంది. అప్పుడెవ్వరూ తప్పించుకునే అవకాశం లేదు. ఎవ్వర్ని వదిలిపెట్టను. ఇప్పుడే ఆ సీసీ ఫుటేజ్ రాబట్టాలి. రా. ఇట్స్ ఓకే. సతీష్, మేడం. మేడం ని లోపలికి తీసుకెళ్లి సీసీ ఫుటేజ్ చూపించు. అలాగే మేడం. రండి మేడం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్.
ఈ మంత్ 27th సీసీటీవీ ఫుటేజ్ మేడం గారికి చూపించమని డాక్టర్ గారు చెప్పారు. మీరు చూపించండి. ఓకే మేడం మీరు చూడండి మేడం. థ్యాంక్ యూ. ఇక్కడ పాస్ చేయండి. ఇతనే చూడు, ఇతనే నేరస్తుడు. కళ్ళు జూమ్ చే బాబు. ఓకే మేడం. బుజ్జి చూసావా, ఆ రోజు చంపడానికి వచ్చాడే వాడి కళ్ళే ఇవి. బాబు ఈ వీడియో నాకు వాట్సాప్ చేస్తావా? పంపిస్తాను మేడం. నెంబర్ చెప్పండి. వచ్చేసింది చూడండి మేడం. వచ్చింది బాబు, థ్యాంక్ యూ. ఓకే మేడం. పద. బుజ్జి ఇది ఖచ్చితంగా నందిని మనిషి, ఆ వెంకటే. అయితే ఇప్పుడే వాడి సంగతి తేల్చేయి పదక్క. ఏ బుజ్జి, ఈ ఒక్క ఆధారంతో వెంటనే ఆవేశంతో వాణ్ణేం చేయలేం. ఇంకా రుజువులు కావాలి. తర్వాత వాళ్ళ సంగతి చెప్తాను. చట్ట ప్రకారం వాళ్ళకెలాంటి శిక్ష పడాలో అలా పడేలా చేస్తాను. అలాగే అక్క. అంతవరకు నువ్వు అనవసరంగా ఈ విషయం ఎక్కడ మాట్లాడుకో. ఆ వెంకట మీద ఒక కన్నేసుంచు. వాణ్ణి ఫాలో అవ్వాలి. అలాగే అక్క. తర్వాత ఏం చేయాలో చెప్పక్క. నీకన్నీ వివరంగా తర్వాత చెప్తాను గానీ నువ్వు పద రా. పాపం అన్న గురించి పరితపిస్తున్న తమ్ముళ్ళు, మర్డర్ కేసులో అరెస్ట్ అయి వెళ్లిన విష్ణు మళ్లీ వస్తాడని వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళ మీద చాలా జాలేస్తుంది. పాపం ఒక్క నేరంతో ఈ అన్నదమ్ముల అనుబంధం ముక్కలైపోతుంది. ఈ కుటుంబం పరువైపోతుందని ప్రాక్టికల్ గా తెలుసుకోలేకపోతున్నారు. ఈశ్వర్, జ్యోతి, ఏంటి నిరీక్షణ? ఎవరి కోసం? మీ అన్నయ్య విష్ణు రిలీజ్ గురించేనా? బావగారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి మీరిద్దరూ ఆఫీసులకు వెళ్లడమే మానేశారు. అలా వెళ్లకుండా టెన్షన్ పడుతూ ఇంట్లో కూర్చుంటే నింద నేరం పడ్డ మీ అన్నయ్య నిర్దోషిగా ఇంటికొస్తాడా? మీరిలా బెంగ పెట్టుకుని కూర్చుంటే మీ అన్నయ్య వచ్చేస్తారా చెప్పండి? నేను మీతో పాటు జాయిన్ అవుతాను. నేను కూడా మీలాగే బెంగ పడుతూ మీలానే టెన్షన్ పడుతూ కూర్చుంటాను. కావాలంటే నిరాహార దీక్ష కూడా చేస్తాను. మౌన వ్రతం చేయమన్నా చేస్తాను. చెప్పండి. వదిన, అన్నయ్య ఏ నేరం చేయలేదు. ఆ విషయం నిరూపించడానికే అమ్మ ఆధారాలు సంపాదిస్తోంది. విష్ణు అన్నయ్య ఎలాగైనా నిర్దోషిగా మన ముందుకు వస్తాడు ఝాన్సీ. నువ్వు ఎలాంటి వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు. ఈశ్వర్, ఏంటి మీ అన్నయ్య నిర్దోషిగా వస్తాడా? నీకంత కాన్ఫిడెన్స్ ఏంటి? మా అమ్మే మా నమ్మకం వదిన. చాలా బాగుంది. విష్ణుబావ అరెస్ట్ అయిన దగ్గర నుంచి మీ అమ్మ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కేసు కొట్టించేయడానికి ఆధారాలు ఖచ్చితంగా సంపాదిస్తానని చెప్తుంది. కానీ ఏ రోజైనా సంపాదించిందా? అసలు ఈ కేసులో ప్రోగ్రెస్ ఏమైనా ఉందా? ఉండదు. ఎందుకంటే పోలీసులు పక్కా సమాచారంతో విష్ణు నేరస్తుడని కన్ఫర్మ్ చేసేశారు. బాధితుడు కూడా హాస్పిటల్ బెడ్ మీద ప్రాణాలతో పోరాడుతూ
విష్ణుయే దోషి అని ద్రోహి అని పోలీసులకి వాంగ్మూలం ఇచ్చాడు. విష్ణువే నేరస్తుడని పోలీసుల దగ్గర ఖచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నాయని విన్నాను. రేపో ఎల్లుండో కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసుకుని ఆధారాలన్నీ కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నారు. ఇక మీ అన్నయ్యకి శిక్ష పడ్డం తప్ప మరో దారి లేదు. అన్నయ్యకి శిక్ష పడదు ఝాన్సీ, మాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు కూడా మీ అమ్మని నమ్ముతున్నావా? మీ అమ్మ ఆదర్శమూర్తి, అవతారమూర్తిగా ఊళ్ళో వాళ్ళని కాపాడగలదు, కానీ మీ అన్నయ్యని ఖచ్చితంగా కాపాడలేదు. ఝాన్సీ కరెక్ట్గా చెప్పావమ్మా. అంకుల్ రండి అంకుల్, కూర్చోండి. నువ్వు కూర్చో. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కరెక్ట్ మాటలు చెప్పుకోవాలి. ఝాన్సీ చెప్పింది నిజం బాబు. అంకుల్ తనేదో అంటుంటే తప్పని చెప్పాల్సింది పోయి అలా సమర్థిస్తారేంటి అంకుల్? అమ్మాయి ఉన్నమాటే అంది బాబు. అంకుల్ జరిగిందేంటో తెలుసుకోకుండా మాట్లాడటం పెద్దరికం అనిపించుకోదు. కాస్త ఆలోచించి మాట్లాడండి అంకుల్ ప్లీజ్. ఇంకా ఆలోచించడానికి ఏముంది, అంతా అయిపోయింది. మా అమ్మాయి జీవితం మీద నేను మా ఆవిడ ఎన్ని ఆశలు పెట్టుకున్నామో ఆ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి. మా అమ్మాయి పెళ్ళైన దగ్గర నుంచి మాకేం సంతోషం మిగిలింది? మా అమ్మాయిని ఇంటికి కోడలు చేయటం మాకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా మీ అమ్మ చాలా బలవంతంగా మమ్మల్ని ఒప్పించింది. సార్ బాగున్నారా? ఎప్పుడొచ్చారు? కాఫీ ఏమన్నా తీసుకుంటారా? తులసమ్మ లేకపోయినా ఈ ఇంట్లో మర్యాదలకు ఏం తక్కువ లేదు. తమరు వెళ్ళి పని చూసుకోండమ్మా. నాకెలాంటి మర్యాదలు అక్కర్లేదు. నా ఆవేదన చెప్తుంటే ప్రోగ్రామ్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ లాగా డిస్టర్బ్ చేస్తుందేంటి? ఎపిసోడ్ కంటిన్యూ చేస్తే మీ అమ్మ ఆడిన నాటకాలు అన్యాయినా ఏమైనా అంటే ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడొచ్చు అంటది. అబద్ధాలు ఆడమన్నారు గాని బలవంతంగా చేయమని మాత్రం ఎవ్వరూ చెప్పలేదు. అయినా ఏ శాస్త్రంలోనూ రాయలేదు. అటెండర్గా జాబ్ చేస్తున్నవాడిని చాలా పై స్థాయిలో చూడాలని మా అమ్మాయి ఆశపడితే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత కుదురుగా ఉండాలి. వెళ్ళి ఎవరితోనో గొడవ పెట్టుకొని వాణ్ణే చంపాలని చూస్తాడా? ఎంత పెద్ద ఘోరం, నేరం. అంకుల్ మా అన్నయ్య అలాంటి వాడు కాదు. పోలీసులు కేసు అలా రిజిస్టర్ చేస్తే మీరెలా నమ్ముతారు అంకుల్? మా వదిన నాన్నగారిలా కాకుండా మీరు పరాయి మనిషిలా మా అన్నయ్యని అనుమానిస్తారా? చాలా తప్పు అంకుల్. సొంత మనిషిలా ఆలోచించినా పరాయి మనిషిలా ఆలోచించినా తప్పు తప్పే, నేరం నేరమే. ఇదిగో మాకు ఒక్కగానొక్క కూతురు. మా కూతురు జీవితం ఇలా అయిపోయింది ఏంటా అని అక్కడ నా భార్య నిద్రాహారాలు మానేసి బెంగబెట్టుకుంది. కూతురు కడుపుతూ ఉంది. తొందరలో మనవన్నో మనవరాలనో ఎత్తుకోబోతున్నామన్న ఆనందం మాకు దక్కనివ్వకుండా మీ అన్నయ్య విష్ణు జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. అరే, నేను ఇంత ఆవేదనతో గొంతు చించుకొని మాట్లాడుతుంటే నా మాట నా కూతురికి వినపడదేంటి? రేవతి, అమ్మా రేవతి, ఏమ్మా తులసమ్మ అసిస్టెంట్ బుజ్జి, ఇలా రామ్మా, ఇలా రామ్మా. ఇదిగో పైన గదిలో మా అమ్మాయి రేవతుంది, వెళ్ళి పిలుచుకొస్తావా? అలాగే సార్. అంకుల్, ఇందాకటి నుంచి మీ మాటకు అడ్డు చెప్పకుండా అంతా విన్నాను. మీ ఆవేదనలో అర్థం ఉంది. ఝాన్సీ
వదినకి ఆయన నాన్నగారు కనుక మనందరికీ ఆయన మీద రెస్పెక్ట్ ఉంది. అలా అని ఇప్పుడు ఆయన అన్న మాటల్ని మాత్రం దయచేసి సమర్థించుకో. ఈ అమ్మాయి పేరు నందిని. ఇక్కడ అకాడమీలో ట్రైనింగ్ అవుతున్న రాకేష్ని కలవడానికి ఈ అమ్మాయి ఇటువైపు రావడం నువ్వెప్పుడైనా చూసావా? ఈవెన్ చూశాను మేడం. రాకేష్ని కలవడానికి అకాడమీ కాంపౌండ్లోకి వచ్చింది. నా అనుమానమే నిజమైంది.